అటు తార్నాకలో రోడ్లపై కులగణన సర్వే దరఖాస్తులు దర్శనమివ్వడం కలకలం రేపింది. రోడ్లపై వెళ్లేవారు ఆ దరఖాస్తులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలతో కూడినటువంటి దరఖాస్తులు ఇలా రోడ్డుపై పడడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేస్తుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం సన్నగిల్లుతోందని స్థానికులు అంటున్నారు. తార్నాకలో రోడ్డుపై కులగణన సర్వే దరఖాస్తులు దర్శనమివ్వడం కలకలం రేపింది. రోడ్లపై వెళ్లేవారు ఆ దరఖాస్తులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలతో కూడిన దరఖాస్తులు ఇలా రోడ్డుపై పడడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేస్తుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం సన్నగిల్లుతోందని స్థానికులు అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, రాష్ట్ర ప్రభుత్వం ఇటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుల సర్వేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దాదాపు ఇటు సమగ్ర ఇంటింటి సర్వేతో పాటు కుల సర్వే కూడా రాష్ట్ర వ్యాప్తంగా 50% కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ రోజు ఇటు తార్నాకలో రోడ్లపై కుల గణన సంబంధించి సర్వే దరఖాస్తులు కూడా దర్శనమివ్వడం కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆ దరఖాస్తు చూసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వివరాలతో కూడిన దరఖాస్తులు కూడా ఇలా రోడ్డుపై పడడానికి కూడా కారణాలు ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం పరిశుభ్రంగా సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను కూడా చేస్తుంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కానీ ఈ రకంగా మరి సర్వే పేపర్లే ఇటు రోడ్లపై చిందరవందరగా పడడం కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమగ్ర ఇంటి కుటుంబ సర్వేకి సంబంధించి కూడా ఇటు ప్రజల వ్యక్తిగత సమాచారం ఏదైతే కులకు సంబంధించి కానీ ఆర్థిక పరమైన రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగత వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. కాబట్టి మరి ఈ రకమైన కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యక్తిగత సమాచారం చాలా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటది. ఎక్కడైనా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని కూడా ఒకవైపు చెప్తుంటే మాత్రం మరి కింది స్థాయి అధికారులు ఎవరైతే ఎమ్మెల్యేటర్స్ కానీ లేకపోతే ఇతర శాఖ అధికారులు కానీ ఈ రకంగా నిర్లక్ష్యం వహించిన పట్ల కూడా మరి పబ్లిక్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుల సర్వేను కూడా ఆధారంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అధికారులు నిర్లక్ష్యంగా ఈ రకంగా తార్నాక రోడ్లపై కుల సర్వేకి సంబంధించి కానీ దరఖాస్తులు పడేయడం కానీ మరి మనం చూసాం. ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుల సర్వేకి సంబంధించిన దరఖాస్తు ఫారాలు నింపినవి కూడా రోడ్లపై పడిన పరిస్థితి. మరి అక్కడ వెంటనే అధికారులు అలర్ట్ అయి మళ్ళీ వాటిని అన్ని కూడా ఏర్కొని తీసుకోని పరిస్థితి. అంటే ఈ రకంగా చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. మరి ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు కూడా దీనిపై ట్వీట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ రకంగా ఉంది. మరి పథకాల ఇంప్లిమెంటేషన్ లో భాగంగా మరి డిలే చేయడంలో భాగంగానే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా హరీష్ రావు కూడా దీనిపై ట్వీట్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అంటే ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా మరి కాలయాపన పేరుతోనే ఇలా సమగ్ర ఇంటి కుటుంబ సర్వే కుల సర్వే చేస్తుంది తప్ప మరి పబ్లిక్ పై ప్రేమతో గానీ మరి పథకాల ఇంప్లిమెంటేషన్ తో మాత్రం ఏ రకమైన దృష్టి పెట్టకుండానే కాలయాపన కోసమే ప్రభుత్వం సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను అదేవిధంగా కుల సర్వేను నిర్లక్ష్యం చేయడానికి మరి నిదర్శనం ఈ రకంగా తార్నాక రోడ్లపై కానీ మరి అయితే సతీష్, ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించినటువంటి పేపర్లనే కాదు, గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ వచ్చినటువంటి కొత్తలోనే ప్రజాపాలన దరఖాస్తులు అంటూ కూడా స్వీకరించినటువంటి పరిస్థితి. చివరికి ఆ దరఖాస్తులు కూడా ఫ్లైఓవర్ల మీద రోడ్ల మీద దర్శనం ఇచ్చాయి. అప్పుడంటే అధికారుల మీద నెట్టివేశారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అలా రోడ్ల మీద దర్శనం ఇచ్చాయంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతకు మించినటువంటి పూర్తి సమాచారంతో దాదాపు ఇంచుమించు 50 క్వశ్చన్ల వరకు కూడా అడుగుతున్నారు అనేటటువంటి సమాచారం ఉంది కదా. అంత పూర్తి సమాచారం తీసుకున్నటువంటి దరఖాస్తులు ఇలా రోడ్ల మీద దర్శనం ఇవ్వడం ఏమనుకోవాలి? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనుకోవాలా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, ఏమనుకోవాలి? అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ పర్టికులర్ గా ఒకటే కనిపిస్తుంది, అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సమగ్ర ఇంటి కుటుంబ సర్వే కుల సర్వేని తీసుకుంది. మరి అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది డిసెంబర్ 7 కి తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆ ప్రజాపాలన పేరుతో కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. మరి ఆ దరఖాస్తులు ఇప్పటి వరకు ఏమయ్యాయి, మరి వాటిని ఇంప్లిమెంటేషన్ ఆధారంగా ఏ పథకాలకు మరి అర్హులను ఎంపిక చేశారని కూడా ఇంకా క్లారిటీ రావుతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా చేస్తుంది. మరి దీని ప్రామాణికంగా ఆధారంగానే మరి రిజర్వేషన్లు కల్పిస్తాం, అదే విధంగా పేదవారికి కూడా పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రులంతా కూడా చాలా సభల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రకంగా మరి అధికారుల నిర్లక్ష్యంతో ఈ రకంగా చేస్తే మాత్రం ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా రోడ్లపైనే ప్రజల వ్యక్తిగత సమాచారం, వారికి సంబంధించిన కులం గాని, ఆర్థిక పైన, రాజకీయ పరమైన, లేకపోతే కుటుంబ సభ్యుల వివరాలు గాని, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గాని అన్ని కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. దాదాపు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించి కూడా దాదాపు 76 ప్రశ్నలు అడుగుతున్నారు. 8 పేపర్లు ఉన్నాయి అందులో. మరి ఒక కుటుంబం సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. మరి ఈ రకంగా తార్నాకలోనే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు రోడ్లపై దర్శనమివ్వడం, మరి దీని పట్ల కూడా స్థానికులు అదేవిధంగా పబ్లిక్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీనిపై అధికారులు ఏ సమాధానం చెప్తున్నారో చూడాలి. మరి ప్రభుత్వం ఒకవైపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెప్తున్నారు, మరి కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పటికే మొన్న కూడా మెడ్చల్లో ఇటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి దరఖాస్తు ఫారాలు కూడా రోడ్లపై పడినటువంటి పరిస్థితి. మరి వెంటనే అధికారులంటే వెంటనే తీసుకురావడం జరిగింది. మరి ఈ రకంగా అధికారులు నిర్లక్ష్యం వివరిస్తే మరి అది ప్రభుత్వానికి చెడ్డ పేరుగా మిగులుతుంది. కాబట్టి మరి దీనిపై పై స్థాయి అధికారులు గాని, మరి ఇటు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50% వరకు పూర్తయింది. ఈ నెల 30 వరకు కూడా కొనసాగిస్తాం, అందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేటర్స్ ప్రతి ఇంటికి కూడా వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అదేవిధంగా వాళ్ళ ఆదాయానికి సంబంధించిన ఉద్యోగ వివరాలను కూడా అందులో నమోదు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రకంగా కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం ఈ రకంగా పబ్లిక్ లోకి వెళ్లి ఈ రకంగా వెళ్తే మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి ఈ రకంగా అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ రకంగా రోడ్లపై ఇటు సమగ్ర ఇంటి కుటుంబ సర్వేకి సంబంధించి కూడా దరఖాస్తు ఫారాలు దర్శనమిస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుండి ఏ రకమైన సమాధిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం రోడ్లపైనే సమగ్ర ఇంటి కుటుంబ సర్వే, కుల సర్వే సంబంధించిన దరఖాస్తు ఫలాలు లభించడం పట్ల మరి స్థానికులు గాని పబ్లిక్ అంతా కూడా కొంతవరకు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం గోప్యత పాటించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా రోడ్లపైనే పడేయడంపై కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం పరిస్థితి మనం చూస్తున్నాం. శివ.